అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇటీవలే మనకి బాధ కలిగించే టాపిక్ ఏంటంటే, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రేయర్ రూమ్ లో హిందువులకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అదేనండి, బీజేపీ లీడర్ కొంపెల్లి మాధవీలత గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దుర్గా స్తుతి చేసుకుంటూ ప్రేయర్ రూమ్ లో ప్రేయర్ చేసుకున్నారంట. దానికి సంబంధించి కొంతమందికి ఇబ్బంది కలిగిందంట. వేరే మతస్థులకి ఇబ్బంది కలిగి ఆమె మీద కేసు పెట్టారు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రేయర్ రూమ్ అనేది హిందువులకు కాదా? హిందువులు ప్రేయర్ చేయకూడదా? కేవలం ముస్లిమ్స్ గాని క్రైస్తవులు మాత్రమే చేసుకోవాలా? వేరే వాళ్ళు చేసుకునే అర్హత లేదా అన్నదే అర్థం కావట్లా. పోనీ ఆవిడేమన్నా అందరికి ఇబ్బంది కలిగేలాగా, బాధ పెట్టేలాగా ప్రేయర్ చేసుకున్నారా అంటే అక్కడ ఏం లేదు. ఒక్కసారి వీడియో ప్లే చేస్తా చూడండి. చూశారు కదా, అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఆమె ఆరాధన పద్ధతి ఆమె చేసుకున్నారు. ఇందులో తప్పే ఉంది. సరే, ఇంక విషయానికి వస్తే గతంలో ఎవరో చేయలేదు కదా అంటే, గతంలో చేయలేదని అది లేదని కాదు. ఆరాధన పద్ధతి ఉంది, వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకోవచ్చు. చేసుకున్న విధానంలో ఆమె చేసుకున్నారు. ఇప్పుడు ఆమెను చూసి ఫాలో అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. దీనికి వచ్చిన ఇబ్బంది ఏముంది? అంటే ఇది మన హిందువుల దౌర్భాగ్యం కాదా? ప్రేయర్ చేసుకోకూడదా? ఆలోచించాలి, ప్రతి హిందూ ఆలోచించాలి ఈ విషయం గురించి. మనమే ఎందుకు సెక్యులర్లా బతకాలి? మనమే ఎందుకు ఇబ్బంది పడతా బతకాలి? ఇది ఒకసారి ఆలోచిస్తే అందరికి అర్థమవుతుంది. జై శ్రీరామ్.